ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి, నవీకరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం సాప్ మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 31, 2024న జారీ చేసిన ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం మునుపటిని తొలగించి సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ కోసం ఎస్ఓపి లేటెస్ట్ వెర్షన్ 3.0ని ఆమోదించారు. అయితే జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థనల సమయాల్లో ఫీల్డ్ ఆఫీసులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు యూఎన్ ప్రొఫైళ్లలో అప్డేషన్ ఇన్సర్షన్ కరెక్షన్ కోసం జాయింట్ డిక్లరేషన్ల రసీదు ప్రక్రియను, ఫీల్డ్ ఆఫీసులు అనుసరించాల్సిన దిద్దుబాట్ల పద్ధతులను ఈ మార్గదర్శకాల్లో వివరించారు. సరికొత్త వర్షన్ అందుబాటులోకి రాబోతున్నందున సభ్యుల డేటా ప్రొఫైల్ తిరస్కరణలు, ఫెయిల్యూర్స్ మోసాలకు దారితీసే పరిస్థితులు రావచ్చు. ఫలితంగా నిజమైన సభ్యులు వ్యక్తిగత సమాచారం దిద్దుబాట్ల కోసం సుదీర్ఘకాలం వేచిచూడాల్సి ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు 1 పేరు, 2 లింగం, 3 పుట్టిన తేదీ, 4 తండ్రి పేరు, 5 తల్లి, 6 జీవిత భాగస్వామి పేరు, 7 వైవాహిక స్థితి, 8 చేరిన తేదీ, 9 ఉద్యోగం మానేయడానికి గల కారణం, 10 మానేసిన తేదీ, 11 జాతీయత, 12 ఆధార్ సంఖ్య వంటి విషయాల్లో డేటా సరిపోలకపోవడంతో చాలా ఆఫీసుల్లో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రొఫైల్ మార్పులను మేజర్, మైనర్ కేటగిరీలుగా విభజించింది. ఈ సర్క్యులర్ ప్రకారం పెద్ద, చిన్న మార్పు సవరణ అభ్యర్థనలకు తప్పనిసరిగా డాక్యుమెంటరీ రుజువు ఇవ్వాలి. చిన్న మార్పుల కోసం ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థనలతో పాటు కనీసం 2 అవసరమైన పత్రాలను సమర్పించాలి. పెద్ద మార్పుల కోసం కనీసం 3 అవసరమైన పత్రాలను అందించాలి. ఆధార్కు సంబంధించిన మార్పుల విషయంలో ఆధార్ కార్డ్ లేదా యాక్టివ్ మొబైల్ నంబర్తో లింక్ అయిన ఆధార్ కార్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్గా సరిపోతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. జేడీని సమర్పించడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ సభ్యులు మెంబర్ ఈ సేవా పోర్టల్ ద్వారా సవరణల కోసం ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థనను సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుత యజమాని నిర్వహించే ఈపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన డేటాకు మాత్రమే దిద్దుబాటు చేయవచ్చని గమనించడం ముఖ్యం. మునుపటి లేదా ఇతర సంస్థల ఈపీఎఫ్ ఖాతాలను మార్పులు చేసే అధికారం యజమానులకు లేదు. అదనంగా సిస్టంలోని వ్యక్తిగత వివరాలకు చేసే మార్పుల ఫ్రీక్వెన్సీపై పరిమితులు ఉన్నాయి. ఒక సభ్యుడు తన యూనిఫైడ్ పోర్టల్ లాగిన్, యూఏఎన్, ఐజెడి, జాయింట్ డిక్లరేషన్ దరఖాస్తును సమర్పించాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అప్లోడ్ చేసిన అన్ని పత్రాలు భవిష్యత్తు అవసరాల కోసం సర్వర్లో నిల్వ అవుతాయి. అభ్యర్థనను సమర్పించిన తర్వాత అది యజమాని లాగిన్లో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన సమాచారం కూడా రిజిస్టర్డ్ ఇమెయిల్కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. అయితే ఈపీఎఫ్ఓ సభ్యుడు ప్రస్తుత యజమాని ద్వారా రూపొందించబడిన సభ్యుల ఖాతాల కోసం సరిదిద్దబడిన డేటాను మాత్రమే పొందగలరు. యజమానులు సభ్యుల సవరణ అభ్యర్థనను పోర్టల్ నుంచి ఆన్లైన్లో పొందుతారు. ఇమెయిల్ ద్వారా కూడా ఈ మెసేజ్ వారికి వెళ్తుంది. అనంతరం యజమాని సంబంధిత డాక్యుమెంట్లను తనిఖీ చేశాక వారి సూచన మేరకు అవసరమైన పత్రాలను మళ్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈపీఎఫ్ఓ ఖాతాలో మార్పులను సులభంగా చేసుకోవచ్చు.